బాబు నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం అయ్యగారు. నమస్తే. అరుణ్ బాబు మళ్ళీ ఊళ్ళోకి వచ్చాడేట్రా? జమీందారు గారు రానిస్తారంటావా? రానిపోయినా పర్లేదు బాబాయ్, పెళ్ళం పిల్లల్ని తీసుకురాలేదుగా. అయినా తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఎన్నాళ్ళరా? ఎప్పటికైనా తిరిగి రావాల్సిందేగా. దండలయ్యా. ఒడ్లు అమ్మగా వచ్చిన 33,48,000 రూపాయలు అకౌంట్లో జమ చేశాం అయ్యగారు. ఉల్లిగడ్డలు వచ్చే నెలలో రేట్లు పెరుగుతున్నాయి అయ్యగారు. వాటిని గోడౌన్లో నిల్వ చేశాం. ఇకపోతే మిర్చి అయ్యగారు. అరుణ్ బాబు వాడి మాట ఇప్పుడెందుకు వచ్చింది? మాట కాదు అయ్యగారు, మనిషే వచ్చాడు. నా మాట కాదని ఈ గడప దాటినప్పుడే నాకు కొడుకు లేకుండా పోయాడు. నా ఇంట్లో అడుగు పెట్టద్దని చెప్పండి శాస్త్రి గారు. ఎందుకొచ్చాడో అడగండి శాస్త్రి గారు. ఆవేశంలో పెళ్ళాం చేయబట్టుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళినంత సులువు కాదు బతకడం అంటే అని తెలిసొచ్చిందా? ఈ గడప ముందు నిలబడి సాయం కావాలని చేయి చాచిన ఎవ్వరినీ కాదనలేదు. ఏం కావాలో కనుక్కుని గడప ముందే దానం చేశామనుకుని నా పేరు చెప్పి వేసేయండి. ఏదో కావాలన్న ఆశతో వచ్చేవాణ్ణే అయితే అసలు వదిలి వెళ్లేవాణ్ణే కాదని చెప్పండి శాస్త్రి గారు. మీకు నా మీదే కదా కోపం, అదేదో నా మీదే చూపించుండాల్సింది. నా స్నేహితుడు ఏం తప్పు చేశాడని వాడికి అంత పెద్ద శిక్ష వేశారు. నా స్నేహితుడిగా, సాటి మనిషిగా నాకు ఆశ్రయం ఇవ్వడం, నన్ను ఆదుకోవడమే వాడు చేసిన తప్ప? నన్ను తోడబుట్టిన వాళ్ళ చూసుకున్నాడు. మిమ్మల్ని తండ్రి కన్నా ఎక్కువగా అభిమానించాడు. నాకు సాయం చేశాడన్న ఒకే ఒక్క కారణంతో భార్య గర్భవతి అని కూడా ఆలోచించకుండా నిలువ నీడ లేకుండా చేశారు. పొలాలు లాక్కున్నారు. మీకు ఎదురు నిలిచే ధైర్యం లేక ఈ ఊర్లో ఎవరూ సాయం చేయకపోతే ఉన్న ఊర్లోనే దిక్కులేని వాళ్లాగా బతికాడు. పురిట్లోనే భార్యను పోగొట్టుకున్నాడు. పాపం పసివాళ్ళు ఈ వయసులోనే తల్లిని దూరం చేసుకున్నారు. అంతటికీ కారణం మీరే నాన్న. ఎందుకింత పాపం చేశారు? ఏం చేసి ఈ పాపాన్ని కడుక్కోగలరు? చాలు శాస్త్రి గారు, అయిపోతే ఇక బయలుదేరమని చెప్పండి. అయిపోవడమా? అప్పుడే ఎక్కడ అయిపోతుంది? చేసిన పాపం ఊరికే పోతుందా? ఆ పసివాళ్ల ఏడుపు విని ఎవ్వరైనా అయ్యో పాపం అన్న ప్రతిసారి ఆ మాటే శాపమై మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇంతకింతగా అనుభవించేలా చేస్తుంది. ఆ రోజు మీరు ఎంత ఏడ్చినా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. సరసు,
ఓసై సరసు మాయ దర్శంత అని పిలిచినట్టేనే పలికి సావరు. ఓసై సరస్వతి ఏంటత్తా? ఎక్కడ సచ్చినావే? చిన్ని ఆడిపిస్తున్నానత్తా. దాంతో ఆడుకుంటూ కూకుంటే పనులు వరుసెత్తాడే. ఇదిగా ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళి సెట్టు గారి కొట్టుకెళ్ళి పంచదార తీసుకురాపా. సరే అత్తా. ఏయ్ అటెక్కడికి వెళ్తున్నావు? చెల్లిని కూడా తీసుకెళ్తానత్తా. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి, అది నీకు తోడా? ఎల్లెలే మా ఐదర్సంత అని నేను కాబట్టి ఏగుతున్నాను. సుందరం, సుందరం, నేనమ్మా అరుణ్ ప్రసాద్ని, ఈశ్వర్ ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయిని. ఏదో నాటకం ఉందని పక్కూరికెళ్ళాడు. రేతిరికి గాని తిరిగి రాడు. అయినా మీరేటి బాబు ఇలా వచ్చారు? ఎవరెట్టా పోయినా మీరు మంచిగానే ఉన్నారు కదా, ఇంకా ఇక్కడేం పనుందని వచ్చారు? నువ్వు అలా అనడంలో తప్పేం లేదమ్మా. నా వల్ల జరిగిన పొరపాటు అలాంటిది. భార్య పిల్లలతో ఒట్టి చేతులతో ఊరు దాటిపోతున్నప్పుడు జగన్నాథం భార్య ఉమా తన నగల్ని పెట్టుబడిగా ఇచ్చి సాయం చేస్తే నేను మాత్రం వాడికి ఏమీ చేయలేకపోయానమ్మా. చివరికి వాడి భార్య హాస్పిటల్లో ఉన్నా ఇదిగో ఇప్పుడు ఈ నగలు డబ్బు ఇచ్చి క్షమాపణలు చెప్దామని వస్తే వాడు లేడు. పిల్లల్ని మీ దగ్గర వదిలి జగన్నాథం దుబాయ్ వెళ్ళిపోయాడంట కదమ్మా. అవును బాబుగారు, ఎంత జరిగాక ఇంకా ఈ ఊళ్ళో ఉండలేక పిల్లల్ని మా దగ్గర వదిలేసి డబ్బులు సంపాదించుకొద్దామని దుబాయ్కి వెళ్ళిపోయాడు బాబుగారు. భార్యను పోగొట్టుకొని పిల్లల్ని వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయాడు. వాడికి ఈ పరిస్థితి రావడానికి నేనేనమ్మా కారణం. ఏం చేస్తే ఈ తప్పు దిద్దుకోగలుగుతాను? వాడి పిల్లల్ని నాతో పంపించమ్మా. వాళ్ళని నేను పెంచుకుంటాను. ఇదేటి పిల్లల్ని తీసుకెళ్తానంటున్నాడు? పిల్లల్ని తీసుకెళ్తే పిల్లలతో పాటు తెచ్చిన నగలు డబ్బులు అన్నీ తీసుకెళ్ళిపోతాడు. అయినా ఇంత ముద్ద పడెత్తే ఇంటడి సాకిరి చేస్తాది, ఉంటే నట్టమేట్లేదులే. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? జరిగిపోయిన దాన్ని మార్చే శక్తి నాకు లేదు. కనీసం వాడి పిల్లలనైనా పెంచుకుంటే నా వల్ల జరిగిన తప్పు కొంచెమైనా సరిదిద్దుకున్నట్టు అవుతుంది. పంపించమ్మా. మీరు చెప్పింది నిజమే బాబుగారు, కానీ నా చేతిలో ఏముంది చెప్పండి? అన్నయ్య ఏమో మళ్ళీ మీ మొహమే చూడకూడదు అనుకుంటున్నాడు. పిల్లల్ని మీ దగ్గర పెడితే ఒప్పుకుంటాడా? అయినా ఈ పిల్లలు మాకేం బరువైపోరండి బాబుగారు. అవసరమైతే ఒక పూట పస్తులుండైనా వాళ్ళని పెంచుకుంటాం గాని వదిలేం కదా బాబుగారు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నా వల్ల ఇంత అన్యాయం జరిగిన తర్వాత వాడు మళ్ళీ నా మొహం ఎందుకు చూస్తాడు? కొంతమందికి
చేసిన తప్పులు దిద్దుకునే అవకాశం ఉంటుంది. కనీసం నాకు క్షమాపణలు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. జీవితాంతం నేను ఈ బాధ భరించాల్సిందే. సుందరం వస్తే వచ్చి వెళ్ళానని చెప్పమ్మా. కనీసం ఈ నగలు డబ్బు అయినా ఉంచమ్మా. పిల్లల్ని పెంచడానికి పనికొస్తుంది. నా మొహమే చూడని వాడు నేనిచ్చే డబ్బు వాడు తీసుకోడని నాకు తెలుసు. కానీ ఇవి వాడి నగలే, వాడికి రావాల్సిన డబ్బేనమ్మా. ఉంచమ్మా. వస్తానమ్మా. వస్తానమ్మా. అట్టగే బాబు గారు. ఈ డబ్బంతా నాదే, ఈ నగలన్నీ నాయే. అదృష్ట దేవతే తలుపు తట్టి నా దగ్గరకు వచ్చినది. ఇవన్నీ నాయే. నాగమణి, ఏం చేస్తున్నా ఇక్కడ? ఏటయ్యా మంచి నీళ్ళలేసినావా? నేను తెల్లారి కూరలోకి బఠానీలు నానబెడదామని వచ్చినాను. నువ్వెళ్ళు, నేను నీళ్ళు తెత్తాను. బఠానీలన్నీ కట్టగట్టి మెడలో వేసుకున్నట్టున్నావు. ఎక్కడవే ఈ నగలు? అడుగుతోంది నిన్నే. ఎక్కడిది ఇంత డబ్బు? ఎక్కడ విన్న నగలు? ఎక్కడ పెట్టి నాయే. నీవా? నీ మొగుడు నాటకాలేసి సంపాదించినవా లేక నీ పుట్టింటోళ్ళు పంపించినయా? ఎక్కడి నుంచి వచ్చాయి? అర్థమైందే. నేను రాత్రులు నాటకాలని ఊళ్ళు తిరుగుతా ఉంటే నువ్వు ఇక్కడ చేస్తున్న పని ఇదన్నమాట. చెప్పవే, ఎక్కడన్నా దొంగతనం చేశావా లేకపోతే ఎవడన్నా ఇచ్చాడా? అయ్యో నా దేవుడా, నన్నే అనుమానిస్తున్నావు నువ్వు. నా నెట్టాడి దాన్ని నీకు తెలియదా? కళ్ళు పోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడో చెప్పకపోతే నేనే నీ కళ్ళు పీకేస్తాను. చెప్పవే, ఎవడిచ్చాడు ఈ డబ్బంతా? ఇగో, నన్ను ఇంకో పార ఆ మాట అన మాకు. చెప్తానులే. పొద్దున మన అరుణ్ ప్రసాద్ బాబు గారు వచ్చి ఇచ్చినారు. అరుణ్ ప్రసాదా? నీచుడు ఎందుకు వచ్చాడు? అసలు వాడు డబ్బులు ఇస్తే నువ్వెందుకు తీసుకున్నావు?
అవసరానికి బావ దగ్గర ఉన్నదంతా ఊడ్చుకెళ్ళి మా సిల్లి సావుకి బావ ఊరదిలి వెళ్ళిపోవడానికి నా మేనగోడళ్ళు తల్లి లేని బిడ్డలు అయిపోవడానికి అన్నిటికీ ఆ మొగుడు పెళ్ళాలే కారణం. అంతా చేసేసి ఇప్పుడు ఈ డబ్బులిచ్చి చేసిన పాపాలని కడుక్కోవాలని చూస్తున్నాడా? ఈ డబ్బులు కాదు కదా, వాళ్ళ నీడ కూడా పిల్లల మీద పడ్డానికి లేదు. మొత్తం తీసుకెళ్లి పెట్లో పెట్టు. పొద్దునే తీసుకెళ్ళాల మొహాన కొట్టొస్తా. ఏడ్చినట్టుంది నీ ఎవరు. ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని ఎల్లగొడతావా? అయినా ఇది వాళ్ళ డబ్బని ఎందుకు అనుకుంటున్నావయ్యా? మీ బావ దగ్గర తీసుకెళ్ళిన డబ్బే తిరిగిచ్చినారనుకో. నెల నెల డబ్బులు పంపిస్తానన్న అలయ్యా ఇంతదాకా సిల్లిగవ్వ కూడా పంపలేదు. ఇప్పుడు ఇది కూడా వద్దంటే వాళ్ళని ఏం పెట్టి పోసిస్తావు? పిల్లల పెళ్ళిళ్ళు ఎట్టాసేస్తావు? ఆ పిచ్చిదానికి వైద్యం వెంటసేయిస్తావు. ఈ డబ్బులు నగలు తీసుకోవడం బావకి నచ్చదు. కానీ అక్కడ బావ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఇన్ని రోజులైనా ఒక్క పైసా కూడా పంపించలేకపోయాడు. అదే సాకుగా చూపించి ఇక్కడిది పిల్లల్ని సాధిస్తోంది. కనీసం ఈ డబ్బు కోసమైనా వాళ్ళను మంచిగా చూస్తుందేమో. పిల్లల కోసమైనా ఒప్పుకోవాలి. ఏటయ్యా ఆలోచిస్తున్నావు? నీ అక్క బిడ్డలు బాగుండాలా వద్దా? ఈ డబ్బులు వచ్చినంత మాత్రాన వాళ్ళ జీవితాలు ఏం బాగుపడిపోతాయే? పిల్లల్ని బడికి పంపిద్దామంటేనేమో నువ్వు ఒప్పుకోవాయే. ఇంకా పెళ్ళిళ్ళు చేస్తావంటే నువ్వు నమ్మాలా? లేదంటే చెప్పు, పొద్దునే ఈ డబ్బు తీసుకెళ్ళి ఆ అరుణ్ ప్రసాద్ మొహం మీద కొట్టేస్తాను. అయ్యో నా దేవుడా, నిజంగానే ఇచ్చేతావా ఏంటి? ఏదో మన దగ్గర డబ్బులు లేవు అని వద్దు అన్నాను గాని ఇంత డబ్బిస్తే ఎందుకు వద్దంటాను? రేపటి నుంచే పిల్లల్ని చదువులకు పంపించుకో. సర్లే, ఆ డబ్బు నగలు జాగ్రత్త. ఉన్నాయి కదా అని వేసుకుని తిరక్కు, అందరు కళ్ళు పడతాయి. ఆ మాత్రం తెలీదో ఏటి? నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళి పడుకో. ఒక్క కాకి కూడా కనిపించడం లేదేంటి పంతులు గారు? ప్రతి సంవత్సరం పెడుతున్నారు, కానీ ఏ ఏడు కాకులు ముట్టుకోవడం లేదు. అంటే ఆమె ఆత్మ శాంతించడం లేదేమో. నా వల్ల తప్పు జరిగింది ఉమా. నువ్వు నా కుటుంబాన్ని ఆదుకుంటే నా కుటుంబం మాత్రం నీకు తీరని అన్యాయం చేసింది. నీ కన్న బిడ్డలకి నువ్వు లేకుండా చేసింది. నీ బిడ్డల్ని అక్కున చేర్చుకొని జరిగిన తప్పు కొంతైనా సరిదిద్దుకుందామనుకుంటే
ఒట్టేసి మరి నా చేతులు కట్టేసిపోయాడు నా స్నేహితుడు. జరిగిన దానికి బాధపడని క్షణం అంటూ లేదు ఉమా. నువ్వు ప్రాణాలతో లేవు, నేను ప్రాణాలతో ఉన్నా లేనట్టే బ్రతుకుతున్నాను. నీ ఆత్మ శాంతిస్తే గాని నా మనసు కుదుటపడదు. నీ ఆత్మ శాంతించడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికైనా ఈ అన్నయ్యని క్షమించమ్మా. ఈ జన్మకి నన్ను క్షమించవని అర్థమైపోయింది ఉమా. జీవితాంతం ఈ శిక్షను అనుభవిస్తూ బతకాలన్నదే నీ నిర్ణయం అయితే అలాగే కానీ ఉమా.